जरा स्वागत है जी आपको हमें संदेश देने के लिए हमारी आरजेडी की अनुमति से हम पूछ रहे हैं। My dear friends, हतो वा प्राप्यसि स्वर्गं चित्वा न भोज्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय। సో ఈరోజు ఈ యుద్ధాన్ని చూస్తుంటే బహుశా బాహుబలి గుర్తొస్తోంది. మళ్ళా బాహుబలి వల్ల ఆర్ఆర్ఆర్ వల్ల హిందీ ఫీల్డ్లో కూడా మనం నిలబడగలిగాం. బహుశా గ్లోబల్గా హిందీ గురించే మాట్లాడుతున్నప్పుడు ఈ బాహుబలి వీటి గురించి కూడా మాట్లాడుతూ రెండింటి తాలూకా లాంగ్వేజెస్ కూడా అద్భుతాలు సృష్టించారు. ఇక్కడ మా సార్ ఉన్నారు, ఆయన అద్భుతమైన ఒక మోటివేటర్. ఆయన ఉండేటప్పుడు మా అవసరం చాలా తక్కువ. కాకపోతే ఎప్పుడూ కూడా నేను మాస్టర్గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్న దానికి ఇది ఒక నిదర్శనం. అక్కడ ఏదో ఒక ఫైల్ ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక పిలుపు ఉంటూనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియని పరిస్థితి. ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వారి ఎదురుగా నిలబడే అదృష్టం కలిగినందుకు ఆ భగవంతుడిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 305 ఇక్కడ ఉన్న కెపాసిటీ ఈ ఆడిటోరియం. సుమారుగా ఇక్కడ 400 మంది ఉన్నారు. గ్రేట్. ఎప్పుడు మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే భయం, నిండుతుందా 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 అని అడిగాను కూడా హిందీ ఫోరం వారిని. దర్జాగా నిండుతుందని సంతోష్ చెప్తే ఇప్పుడు అది రుజువైంది. చాలా ఆనందం వేస్తుంది. ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలి. జై హింద్ అన్నారు, పక్కన చిన్న ఐ పెడితే జై హిందీ అయిపోయింది. సో హిందీలోంచి అది తీశారా లేకపోతే దానికి ఐ కలిపారో అయితే నాకైతే తెలియదు. జై హింద్ జై హిందీ. అద్భుతం. ఇక్కడ ఈ పైన సిఎల్ నాయుడు గారు ఉన్నారు. వారి గురించి చాలా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ హిందీకి ఒక విధంగా ఈ జిల్లాలో ప్రాణం పోసింది. ఇప్పుడున్న వీరు ఇప్పుడు మన మేడం రణస్థలం మేడం, సంతోష్, తర్వాత మన వాగ్దేవి గారు, వీళ్ళందరూ కలిసిన టీం గురించి మాట్లాడాలంటే గంటలు చాలు. నాకు కొన్ని అనుభవాలు నా దగ్గర ఉన్నాయి. ఎక్కడ స్కూల్ కాంప్లెక్స్ అయినా, ఎక్కడ పాఠశాలలోకి వెళ్ళినా, భూజ మండలంలో నేను ఒకసారి వెళ్ళా. అక్కడ హిందీ దివస్ జరుగుతుంది. ఒక క్లాసులో జరుగుతున్న హిందీ దివస్ చూస్తేనే మైమరిచిపోయాం. ఒక స్కూల్ కాంప్లెక్స్ లో వాళ్ళ యాక్టివిటీస్ చూస్తుంటే అద్భుతం అనిపించింది. నాన్న హిందీ దివస్ ఎందుకు చేయలేదు సంతోష్ అని అడిగితే కోటబొమ్మాల్లో చేసి చూపించేశాడు. అతను కోటబొమ్మాల్లో చిన్న సైజులో ఒక మండల కేంద్రాన్ని తీసుకొని, మండల యూనిట్ తీసుకొని చేశాడు ఆయన. అయితే నాన్న ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయలేమా అని అడిగితే చేసి చూపిస్తాం సార్ అన్నారు. ఈ రోజు చేసి చూపిస్తున్నారు. ఒక దివస్ చేయడానికి సుమారుగా ఈ రోజు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే అది దాన్ని పెట్టడం, ధన వ్యయము, మానవ ప్రయత్నం. హిందీ ఫోరం ఆ లోగోలు చూస్తుంటే, ఈ రకరకాలైన ఏర్పాట్లు చూస్తుంటే బహుశా మైనర్ లాంగ్వేజ్ కాదు, ఇది మేజర్ లాంగ్వేజ్ గా మారిపోతుందేమో అని అక్కడక్కడ భయం వేస్తుంది కూడా. ఎందుకంటే మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి అప్పుడే ఒక రకమైన చిన్న, ఎందుకంటే తెలుగు మన భాషే కదా మనం పట్టించుకోము. అలాగే ఇంగ్లీష్ దానికి బ్రహ్మాండమైన స్టేజ్ ఉంది, గ్లోబల్ లాంగ్వేజ్ కాదు, దాని గురించి పట్టించుకోము. బట్ హిందీ లాంగ్వేజ్ ని పట్టుకొని మన అంటున్నారు, జన అంటున్నారు, ఏమేమో మాటలు వాడుతున్నారు. బహుశా దురదృష్టవశాత్తు హిందీలో మాట్లాడటం రాలేదని చెప్పిన చింతిస్తున్న రోజు ఇది. నాకు బహుశా రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 1 year లో నేను హిందీలో అనర్గళంగా మాట్లాడే అవకాశం చేస్తానని ఈ సభాముఖంగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నా. ఎంతసేపైనా మాట్లాడతానని ఒక దమ్ము కూడా
ఇస్తూ ఉన్నా. ఇంతటి నిజంగా ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ ఎవరెవరి గురించి ఏమేమి మాట్లాడాలని కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ మల్లేశ్వర గారు వచ్చారు. అలాగే డిగ్రీ కాలేజ్ నుంచి మా టెక్కలి డిగ్రీ కాలేజ్ నుంచి వీటి నుంచి కూడా మహనీయులైన వ్యక్తులు వచ్చారు. హిందీ మీద ప్రేమతో వచ్చారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. బహుశా ఇండియాలో హిందీ దివస్ కదండి, ఇండియాలో హిందీ దివస్ అయితే ఎక్కడైనా ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుందా ఈరోజు? జరుగుతుందా ఈరోజు? ఒక ప్రశ్న. జరగదు, జరిగి ఉండదు అని నేను ఈరోజు ఎక్కడైనా మీరు చూడండి, ఈ వీడియో పంపించండి. అన్ని దగ్గర నుంచి క్లాస్ రాకపోతే ఛాలెంజ్. బహుశా ఇంతగా ఎక్కడా చేసే పరిస్థితి ఉండదు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇంతగా కాకపోయినా చేయమని నేను వీరందరినీ అర్థిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఒక మాట చెప్పాలి. శ్రీకాకుళం ఎప్పుడు కూడా, సిక్కోలు గడ్డ ఎప్పుడు కూడా గ్రేట్. ఏ ప్రోగ్రాం చేసినా కూడా సిక్కోలులా ప్లాన్ చేయలేరు అన్నదానికి ఈ ప్రోగ్రాం ఇక్కడ ఇచ్చేస్తోంది. మన హిందీ మాస్టర్లో ఇంకొక గొప్పతనం ఉంది. డాన్సర్లు ఉన్నారు, అద్భుతమైన డాన్సర్లు ఉన్నారు. మీకు తెలుసు అనుకుంటాను. ఆ బొమ్మనవల్లిలో ఒక హిందీ మాస్టర్ ఉంటారు. ఆయన మంచి డాన్సర్, మంచిది. అలాగే మంచి స్పీకర్స్ ఉన్నారు. ఆల్రెడీ రుజువు అయిపోయింది. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇక్కడ టిఎల్ఎం ప్రిపరేషన్లో మిగతా లాంగ్వేజ్ల కన్నా హిందీయే బాగుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. రణస్థలంలో నేను చాలాసార్లు చూస్తున్నాను. ఆ టిఎల్ఎం ప్రిపరేషన్ అనేది అద్భుతం ఉంది. చివరిగా ఒకటే చెప్పాలి, ఆర్గనైజేషన్లో కూడా బహుశా మీకే నెంబర్ 1 ఇవ్వాలి. ఈ సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ కనిపించింది. ఒకరి తర్వాత ఒకరు. ముఖ్యంగా ఆర్జేడీ గారిని ఇక్కడికి తీసుకువచ్చారు. నేను ఎజెండా అయింది నా విద్యాశాఖకు ఉన్నతమైన నాయకత్వంలో ఉన్నాం మేము. జిల్లా కలెక్టర్ వారి తరఫున నేను ఇక్కడ హాజరయ్యాను. ఈ విద్యాశాఖకి ఆయన ఇక్కడ నాయకుడు. ఆయన ఈరోజు రాలేకపోతున్నారు, విపరీతమైన పని ఒత్తిడితో ఉన్నారు. అక్కడ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాలూకా ఒకటి అమలు చేయడానికి ఒకటి అర్జెంట్ అయిన ఒక విధంగా చెప్పాలని కొద్దిగా ఇబ్బందికరమైన ఒక పనిలో ఉన్నారు. అలాగే మధ్యాహ్నం ట్రైబల్ కమిషన్ అనేది ఒకటి వస్తుంది. దాని తాలూకా కమిషన్ సభ్యులు వారి రివ్యూలో ఉన్నారు. ఇవన్నీ వల్ల లేకపోతే ఆయన హిందీ అంటే ఆయనకి ప్రేమ, ఆయన రావాల్సింది అది ఒకటి తప్పిపోయింది. ఇక్కడ ఒక 2 నెంబర్లు చెప్పాలండి. ఎంతమంది ఇండియాలో మాట్లాడుతున్నారండి హిందీ? హిందీ స్పీకింగ్ పీపుల్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఈ ఫిగర్స్ మధ్య తప్పనిసరిగా కావాలండి. దీని మీద 596 మిలియన్ల వ్యక్తులు ఇక్కడ హిందీ మాట్లాడుతున్నారు. 15 మిలియన్ల వాళ్ళు అబ్రాడ్ లో ఉన్నారు. సుమారుగా 28 దేశాల వాళ్ళు హిందీ మాట్లాడుతూ దేశాల్లో హిందీ మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. మన దేశంలో హిందీ రాజభాష, అది మీరు చెప్తూనే ఉన్నారు, పదే పదే చెప్తూ ఉన్నారు. ఈ రాజభాష గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే ఒక విద్యాశాఖ అధికారిగా ఒక విన్నపం. మీ పిల్లలు ఎంతమంది హిందీ మాట్లాడగలుగుతున్నారు? నాకు తెలుసు హిందీ, నేను అర్థం చేసుకోగలను హిందీ, ఎందుకు నేను మాట్లాడలేకపోతున్నాను? ఎంతమంది దీనికి ఆన్సర్ చేస్తారు? మీ పిల్లల్లో ఈ హిందీ దివస్ నాడు మీ పిల్లల్లో ఎంతమంది హిందీతో మాట్లాడగలుగుతున్నారు? బయటకు వెళ్తే, ట్రైన్లోకి వెళ్తే మనం పూర్తిగా డఫ్ అండ్ డమ్. ట్రైన్లోకి ఈ బరంపూర్ దాటిపోతే ఎవరు మాట్లాడేవారు లేరు. ఇక్కడ హైదరాబాద్ దాటిపోతే ఎవరు మాట్లాడలేని పరిస్థితి. హైదరాబాద్లో కూడా ఎక్కువగా హిందీయే కావాలి. మరి అలాంటప్పుడు మన పిల్లల్ని గ్లోబల్ సిటిజన్స్ అంటున్నారు, అట్లీస్ట్ ఇండియన్ సిటిజన్స్ అనికైనా మార్చాలి కదా. మన ఆంధ్ర దాటిపోతే హిందీ హిందీ లేకపోతే ఎవరు మాట్లాడదు. 2 లాంగ్వేజ్లు ఉంటే ప్రపంచానికి జయించవచ్చు. ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ. లేదు అనుకుంటే సగం ప్రపంచాన్ని మనం జయించవచ్చు హిందీ ఉంటే. అందులోనూ ఇండియాలో మనం
ఇక్కడ ఏ జాబ్లోకైనా హిందీ. ఎందుకంటే నాకున్న నా మేనలుడే నాకు సాక్షి. వాడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఏమీ లేదు వాడి దగ్గర ఏ సబ్జెక్టు లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో పట్టా పట్టుకొని వచ్చాడు, అది కూడా బహుశా కాపీ కొట్టి వచ్చాడేమో. ఈరోజు అతను ఇయర్లీ ప్యాకేజ్ కానీ మీరు వింటే ఆశ్చర్యపోతారు. అతని ప్యాకేజ్ 30 లక్షలు. ఏమొచ్చు అంటే అతనికి హిందీ వచ్చు. ఆ కంపెనీకి వెళ్ళాడు, ఇంటర్వ్యూలో హిందీలో మాట్లాడితే ముందర తీసేసుకున్నారు లోపల వాళ్ళే నేర్పించుకున్నారో ఏమైందో తెలియదు. వాడికి ఒరియా వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ బోర్డులో హిందీలో మాట్లాడారు, హిందీలో వచ్చేసింది. తీరా చూస్తే ఒరే వీడికి ఇంత జాబ్ వచ్చేసిందా అని మేమందరం ఆశ్చర్యపోయాం. సో మిత్రులారా, మీ పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లా కాకపోయినా అట్లీస్ట్ ఇండియన్ సిటిజన్లుగా మార్చాలంటే హిందీ అనేది కంపల్సరీ అండి. చాలా ఉత్సాహవంతమైన మీరందరికీ మరోసారి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి నమస్కారం తెలియజేస్తూ